మణిపూర్ రాష్ట్రం మరోసారి జాతీయ స్థాయిలో వార్తల్లోకి వస్తున్నది. ఎందుకంటే అక్కడ జాతుల మధ్య ఉన్నటువంటి వైషమ్యాలే కానీ, రాజకీయ కారణాల వల్లనే కానీ అక్కడ హింస చెలరేగి వందలాది మంది చనిపోయినటువంటి ఆ యొక్క రోజులను ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ఈ సందర్భంలో మళ్ళీ కొత్తగా హింస చెలరేగడానికి కారణమైనటువంటి ఒక రాకెట్ దాడి జరిగింది ఒక ఇంటి మీద. ఆ దాడిలో 5 ఏళ్ల బాలుడు మరియు 5 నెలల పసికందు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. వారి తల్లి తీవ్రంగా గాయపడి ఇంఫాల్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే అక్కడ కారణం ఏమిటి? ప్రజాగ్రహం మరియు కాల్పులు. చిన్నారి మరణ వార్త తెలియగానే అక్కడి ప్రజలు భారీగా నిరసనకు దిగారు. బిష్ణుపూర్లోని సిఆర్పిఎఫ్ క్యాంపును ముట్టడించడానికి ప్రయత్నం చేయగా సెక్యూరిటీ ఫోర్సెస్ జరిపినటువంటి కాల్పుల్లో 3 నిరసనకారులు చనిపోయారు. 3 కంటే ఎక్కువ సంఖ్య ఉండే అవకాశం ఉంది. 26 మంది అయితే గాయపడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సీఎం ఖేమ్ చంద్ సింగ్ ఈ రాకెట్ దాడి కేసును ఎన్ఐఏకు ఆయన అప్పచెప్పారు. అట్లాగే ఈ యొక్క రాకెట్ దాడి తర్వాత కర్ఫ్యూ విధించడం జరిగింది. ఆయా జిల్లాలో మణిపూర్ సంబంధించినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఇంఫాల్ మరియు తౌబాల్, కాక్ సింగ్ మరియు ఇతర బిష్ణుపూర్తో సహా మరొక 3 జిల్లాలకు అక్కడ కర్ఫ్యూ విధించారు. అక్కడ ఇంటర్నెట్ సేవలన్నీ కూడా బంద్లో ఉన్నాయి. ఇప్పటికీ సంవత్సర కాలం పాటు అక్కడ రాష్ట్రపతి పాలన ఉన్న తర్వాత ఈ సంవత్సరం ఫిబ్రవరి 4 నుండే కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన దాంట్లో కూడా ఇక్కడ 2 జాతుల మధ్య సమతౌల్యం పాటించడానికి కూకీ నుండి మరియు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు నాగాల నుంచి మరొక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అక్కడ సీఎం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ యొక్క సంఘటన జరిగినటువంటి ఏ సందర్భంలో ఎవరు అనుమానితులు అనబడేటువంటి ప్రశ్నే కనుక వస్తే అక్కడ వాళ్ళు అనుమానిస్తున్నటువంటి వాళ్ళల్లో సెక్యూరిటీ ఫోర్సెస్ మరియు లోకల్ అఫీషియల్స్ కూకీ మిలిటెంట్స్ ఈ దాడికి పాల్పడ్డారు అని అనుమానిస్తున్నారు. అనుమానమే కానీ నిజమైతే కాకపోవచ్చు. మరి ఏమిటో ఎన్ఐఏ మాత్రం ఈ యొక్క ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఏమొస్తుందో వచ్చిన తర్వాత మాత్రమే చెప్పుకోవచ్చు. ఒక్కసారి వెనుకకు గనక పోయినట్లయితే మే నెల 2023లో ఈ యొక్క మైతేయి మరియు కూకీ జాతుల మధ్య రిజర్వేషన్స్ విషయమై హింస చెలరేగింది. ఆ హింసలో 260 మంది మరణించారు. 60,000 మంది నిరాశ్రులయ్యారు. ఇప్పటి వరకు కూడా ఆ యొక్క హింసకు ఏం కారణాలు అంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం 2017 మార్చి నుండి ఇప్పటి వరకు కొనసాగుతున్నది. అంటే దేశ రాజకీయాలు తెలిసినటువంటి వాళ్లకు బీజేపీ పరిపాలన అంటేనే డిస్టర్బెన్స్, వాళ్ళు అంటేనే మత కల్లోలాలు, హింస ఇవన్నీ ఉంటూనే ఉంటాయి అనేబడేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మణిపూర్ కొత్తగా సంపాదించుకున్నది బీజేపీ పరిపాలన విధానం ద్వారా కూడా.